దేవుని ఆత్మ సంసోను రేపుతా ఉంది. రేపిన ప్రతిసారి సంసోను వెళ్ళిపోయి ఒక గాడిద ఎముకతో ఫిలిష్తీయులు చంపేసేది. అర్థమవుతా ఉందా? దేవుని యొక్క శక్తి నువ్వు ఎట్లా పొందుకుంటావో తెలుసా? దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు, నీవు ఎప్పుడైతే నీ ప్రార్థన, నీ సహవాసము, నీ బలి అర్పణల మధ్యన నీవు ఎప్పుడైతే నువ్వు నిలబడుకుంటావో అప్పుడు దేవుని ఆత్మ నిన్ను కదిలించడం ప్రారంభమవుతుంది. అందుకనే వాళ్ళు మేడ గదిలోనికి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తామో తెలుసా? ఏక మనస్సు కలిగి వాళ్ళు ఏం చేస్తామో తెలుసా? దేవుని తట్టు తిరిగి వారి హృదయములను చింపుకొని వారు దేవుని వైపు చూస్తూ వాళ్ళు దేవునితో సహవాసము కలిగి ప్రార్థన చేస్తా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉంటే దేవుని యొక్క వాగ్దానము వారి పైనకి దిగొచ్చు. ఇప్పుడు రండి యోవేలు గ్రంథం 20, యోవేలు గ్రంథం 2:28 ఇప్పుడు చూడండి అమ్మా.